ముఖ్యమంత్రి గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఈలోగా కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యత మీ అందరిది. మన పార్టీలో ముఖ్యమంత్రి కావటానికి నాకున్న అర్హతలు ఎవ్వరికీ లేవు. ఛాలెంజ్. అది కాదు బెదరు, సీఎం కావటానికి నీకున్న మగతనం ఇక్కడ ఎవరికుంది? నీ తరఫున నే చేస్తున్న బెదరు ఛాలెంజ్. గోంగూరలో ఉల్లిపాయ. కాకపోతే బెదరు, పెద్దవదాన్ని కొడుకుని వదిలెట్టి సెకండ్ సెటప్తో ఉన్నావని జనానికి నీ మీద చాలా బ్యాడ్గా ఉంది బెదరు. అది నా పర్సనల్. పర్సనల్లే బెదరు, పర్సనల్లే. పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు మీ ముఖ్యమంత్రి అంటే అది ఆంధ్ర మాతకు భరత మాతకు ఎంత బ్యాడ్డేమో గోంగూరలో ఉల్లిపాయ. ఆ ఒక్క పాయింటేగా నేను సీఎం కావటానికి అడ్డం. అది లేదనుకో, నీకడ్డేంది బెదరు? అబ్బే, నాకు మాత్రం సీఎం కావాలని లేదండి. నా సెక్రటరీ మీద రేపు మన పొజిషన్ వాళ్ళు నీ కొడుక్కి ఇచ్చి నీ పెళ్ళాన్ని నీకు పోటీగా నిలబెట్టారే అనుకో. మిస్టర్ మహేంద్ర, ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలన్నీ మీకున్నాయి, కానీ మీ మీద జనంలో ఉన్న చెడు అభిప్రాయాలు ఏం చేస్తారు ఆలోచించుకోండి. టైం లేదు. మందేసుకోనా రాజా? ముందు తలుపేసుకో. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు వెళ్ళింది నా స్టోరీ. వెళ్ళని పబ్లిసిటీ వచ్చింది కదా రాజా. ఏమిటి, గాలి పెళ్ళం మీదకి కొడుకు మీదకి మళ్ళిందా? కాదు, దుమ్ము నా ముఖాన పడింది. తొడవనా? వెళ్ళు ప్లీజ్. గో గో, లోపలికి వెళ్ళు. వెళ్ళు. బెడ్రూమ్కి వస్తారుగా, అప్పుడు చెప్తాను. పోవే. మీ వీక్ పాయింట్లన్నీ ఆ సింగారంగాడు సీఎం కావడానికి ప్లస్ పాయింట్లు. నీ కొడుక ఏకు మేకై కూర్చున్నాడు. అది మీకు గుచ్చుకోకముందే మీరెళ్ళి అమ్మగారి కాళ్ళ మీద, అదేనండి మీ భార్య గారి కాళ్ళ మీద పడ్డం మంచిదని నా అభిప్రాయం. తప్పదు సార్, రాజకీయాల్లో ఫు అని ఉమ్మేస్తే థ్యాంక్ యూ అనాలి. సిగ్గు అభిమానం ఉంటే రాజకీయాల్లో పైకి రావడం కష్టం సార్. మీరు సీఎం అవ్వాలంటే, మీరు అనుకున్నది సాధించాలంటే తప్పదు సార్, అమ్మగారి దగ్గరికి వెళ్ళి తీరాలి. దట్స్ ఆల్. నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదూ. బంధం శారదా, బంధం. మనసున్నవాడికి బంధం తప్పదు. కూర్చోవచ్చా? కూర్చోండి. నిన్న జాతకం చూపించాను. రాహు దశట. అందుకే మనం దూరమయ్యాం. చూశావా, తప్పు మనది కాకపోయినా గ్రహాలు ఎలా ఏడిపిస్తున్నారు. కూర్చో శారదా. కాఫీ తెస్తాను. తీసుకురా. నీ చేతి అమృతం తాగి ఎన్నాళ్ళయిందో. అధికారం కోట్లు ఉన్నా మంచినీళ్ళిచ్చే భార్య లేనివాడు చాలా పెద్ద దరిద్రుడు. అరే, ఫైల్ మర్చిపోయినా. ఏమిటి శారదా, రాకేష్ పెళ్ళా? నా బిడ్డ పెళ్ళా? ఎంత మంచి శుభవార్త చెప్పావు శారదా. సంధ్యాని మంచి పిల్ల. చూశారా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. కోడలు ఇంట్లో అడుగు పెట్టలేదు, దూరమైన మీరు దగ్గరయ్యారు.
పెద్ద హడావిడి లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకుని అమ్మవారి గుళ్ళో తాళి కడతాడు. చాలా సంతోషం. బాబు, మీ నాన్నగారు వచ్చారా? వాడి చచ్చి 4 ఏళ్ళయింది. బాబు రాకేష్, ఏంట్రా అంకుల్ పేపర్లో మీ ఫోటో పడింది. మీ పెళ్ళట్టుగా మీరు గొప్పలు కదా సార్. మీ పెళ్ళికి మేము రావచ్చా? రాకేష్, రాకేష్ ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు రాలేదని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? చూడు, మీ భర్త గారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడు. సంతోషంగా ఉందా? కానీ నాకు లేదమ్మా సంతోషం. 4 ఏళ్ళ తర్వాత పంపుకొచ్చాడు, ప్రేమ అభిమానం నటించాడు, మోసపోయాం, అన్ని చెప్పేశావు. చూడు, నా పెళ్లి పబ్లిసిటీగా వాడుకున్నాడు. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఇంకో దాంతో ఉన్నాడనే బ్యాడ్ నేమ్ తుడిపేసుకోవడానికి వచ్చాడు. బ్లడీ చీట్. ఏంటమ్మా, వాడు ఎలాంటి వాడు మర్చిపోయావా? 4 ఏళ్ళు మనశ్శాంతిని చంపేశాడు. అవన్నీ మర్చిపోయావు. జానడు తాడుకు విలువిచ్చావు, అందుకే రాత్రి ఇంటికి రాలేదు. మరోసారి ఆ మహేంద్ర ఇంటికి వస్తే నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం నీకు ఉండదు. కోర్టులోనే కాదు, ఇంట్లో అమ్మ దగ్గర కూడా బాగా అరుస్తున్నా. ఇంత కోపంగా చూసి నీ కళ్ళు పెద్దవై ఎర్ర రంగులో ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం తప్పు చేసిందని 25 ఏళ్లు కాపురం చేసి వదిలేసిన భర్త 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే పలకరించడం తప్ప? భర్తని పలకరించే హక్కు భార్యకి లేదని మీ లా పుస్తకాల్లో రాసిందా? ఏది చూపించు. భర్తని కాదని నీతో బయటకు నడిచింది, అది మర్చిపోయావా? ఇన్నాళ్ళు నీ గురించి బాధపడిందే గానీ భర్తని గురించి ఆలోచించిందా? నీ పిచ్చి ఆవేశంతో ఓ మంచి తల్లి మనసును బాధ పెట్టా. ఓకే చెప్పావుగా పిచ్చి ఆవేశం అని, అందుకే అరిచాను. కానీ ఆ మహేందర్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూశాను. పాలిటిక్స్ ప్లే చేస్తున్నాను నా మీద, అందుకే కంట్రోల్ తప్పాను. ఏదో ఆవేశంలో అరిచాను. అమ్మ కానీ అమ్మ నన్ను క్షమిస్తుందా? రాకేష్, నేను లోపలికి రావచ్చా? డిస్టర్బ్ చేయలేదుగా? రాత్రి అంతా ఇంటికి రాలేదు, తిన్నావో లేదో. ఇదిగో కాఫీ తీసుకో. ఇప్పుడే టిఫిన్ చేస్తాను. చూడు సంధ్య, మీసాలు వచ్చినా వీడింకా పసివాడే. ఎలా చూసుకుంటావో ఏమో, అంతా నీ చేతిలో ఉంది తల్లి. రాకేష్ ఏం బాబు, ఏమైంది? వేడివేడి కాఫీ ఇచ్చానా? పాపిష్టి దాన్ని, మంచి నీళ్ళు చేస్తానుండు. నన్ను క్షమిస్తావమ్మా? రాకేష్, ఏంట్రా ఇది? ఇప్పుడు ఏమైందని? ఏంటిది చిన్నపిల్లాళ్ళ? రాకేష్ చూడు, ఇప్పుడు ఏం జరిగిందని? ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే కాబోయే పెళ్ళ ఎగతాళి చేస్తుంది. ఇది నవ్వరా?